మేడారం జాతర జరుపుట్ల కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు లేనంత ఆగమైంది. ట్రాఫిక్ తిప్పలు, బస్సుల బాధలు, కొట్లాటలు, ఆగమాగం చందనం అయింది అని చాలా మంది అన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, కామెంట్లు వైరల్ చేసిండ్రు. హాగో గట్లెందుకు అయింది, పబ్లిక్ గట్లెందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది మంత్రి సీతక్క మంచిగా చెప్తున్నది. నోండ్రి ఒక్కొక్క విఐపి 40 వెహికల్ 50 వెహికల్ పట్టుకొని వచ్చారు. విజువల్ చూస్తా ఉన్నాం. విఐపీలు 3-4 వెహికల్స్ తోటి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు అన్యాయులు గాని వాళ్ళు గాని వచ్చినప్పుడు వాళ్ళని డివైడ్ చేసుకొని తీసుకొని రావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మేము విఐపీలం కదా అని వచ్చారు. వచ్చిన తర్వాత అందరు కమాండ్ కంట్రోల్ కాడికి వస్తున్నారు. అక్కడ ఓన్లీ విఐపీకి మనం ఒక మనిషి 2 మనుషులు పట్టే గేట్ నే ఇచ్చినాం. ఇన్నరా, లీడర్లు అనేటోళ్ళు మేమే గొప్ప అనుకునేటోళ్ళు మంది మార్బలంతో 20-30 కార్లు వేసుకొని జేజేలు కొట్టే బ్యాగ్స్ తోని ఎంటేసుకొని వచ్చినందుకే జాతర రచ్చ అయిందట. సమ్మక్క సారక్క గద్దెల కాడ మస్తు రద్దీ పెరిగిందట. అట్లా లీడర్లు చేయకుంటే మేడారం జాతర సాఫీగా ఏ తక్లీఫ్ లేకుండా సాగేదట. మరి మంత్రి సీతక్క మేడం చెప్పినట్లు మంది మార్బలంతో వచ్చింది ఎవరు కావచ్చు, దుమ్ము లేపుకుంటా సమ్మక్క జాతరలకు ఎంట్రీ ఇచ్చింది ఎవరు కావచ్చు, 50-60 కార్లు రై మన సినిమాలో హీరోలకు ఎలివేషన్ ఇచ్చినట్టు చేసింది ఎవరు కావచ్చు. ఇప్పుడు సర్కారులో ఉన్న మంత్రులు కదా, ప్రతిపక్ష లీడర్లు వచ్చి హంగామా చేసిండ్రా ఏమన్నా? కాకి పోలీసులను ఎంట పెట్టుకొని కదర్ బట్టలు వేసుకొని వచ్చి ఫోజులు కొట్టింది ఎవరు మేడం? జాతరకు ఎక్కువ సార్లు వచ్చింది ఎవరు? వస్తున్నప్పుడు పోతున్నప్పుడు హడావుడి చేసింది ఎవరకు? ఎవరని అంటున్నారు మేడము? అక్కడ ఉన్నదంతా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీనే రాయే అంటే మీ కాంగ్రెస్ పార్టీలనేనా నువ్వు అనేది? లేకుంటే ప్రతిపక్ష లీడర్లను అంటున్నావా మంత్రి మేడం అని అడుగుతున్నారు. సీతక్క మాటలు విన్న తెలంగాణ జనాలు. ఆయన పరిపాలన అంటే తప్పులు జరగకుండా చూడాలి కానీ వాళ్ళ వల్ల తప్పు జరిగింది, వీళ్ళ వల్ల తప్పు జరిగిందని సాకులు చెప్పేదానికి కాదు మేడం అని అంటుర్రు. సరే, జరిగిందేదో జరిగింది కానీ మళ్ళొచ్చే మేడారం జాతరకైనా అన్ని మంచిగా జరిగేటట్టు చూడండి మేడం అని కోరుతుర్రు జాతరల తిప్పలు పడ్డ భక్తులు. సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ కెన్నాడి స్కూల్లో చదివిన చదువులు తెలంగాణ బడి పిల్లల చదువులను ఎక్కిరిస్తున్నట్టు ఎటకారం చేస్తున్నట్టే ఉన్నాయట అని చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలా ఇంటర్ చదివే అష్మితను పాము గరిచింది. పాప మా బుజ్జి ఇప్పుడు సావు తొనుగొట్లాడుతున్నది. బావు కావాలని బతికి మంచిగా చదువుకోవాలని కోరుకుందాం కానీ తెలంగాణ చదువులు ఎటు దిక్కు పోతున్నాయి? సీఎం రేవంత్ రెడ్డి ఏమో హార్వర్డ్లో ఏసీ రూమ్లలో క్లాసులు వింటాడు, తెలంగాణ పిల్లలేమో విషనాగులతో కలిసి బతకాలనా? అవి గురుకులాలా లేకుంటే పానాలు తీసే నరుకూపాలా అన్నట్టు అష్మిత వీడియోను ట్విట్టర్లో పెట్టి రేవంత్ రెడ్డి పాలనను పాకురు పట్టిన బండను అడిగినట్టుగా అడిగిండు. తెలంగాణలో విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి ఎంత గొప్పగా ఎలిగిపోతున్నదో చూడండి. కన్న తల్లికి తిండి పెట్టలేనోడు మరమన్న తల్లికి బంగారం గాజులు చేయిస్తా అన్నట్టు గురుకులాలనే చక్కగా చూసుకొని రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని 20,000 కోట్లు ఖర్చు అని గొప్ప గొప్ప మాటలు చెప్పింది కానీ ఇగో ఇంత మంచిగా చేస్తున్నాడు చదువులను అన్నట్టు ట్విట్టర్ గూట్లే సర్కార్కు లగ్గం నాగవెల్లి చేసినంత పని చేసిండు. గురుకులాలను గాలికి వదిలేసి సీఎం బయట దేశాలలో చదువుతున్నాడు. హాస్టళ్లలో పిచ్చి చెట్లను సాపు చేసే దిక్కు లేదు, వాళ్ళకి తిండి చక్కగా పెట్టే దిశ లేదు, అంత ఆగమాగం చందన చేస్తున్నాడు అన్నట్టు రాసిండు ట్విట్టర్లా. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి ఫోటోలకు ఫోజులిస్తే ఇక్కడ పేద పిల్లలు దావకాండ్ల పాలవుతున్నారు. అయ్యవలు పిల్లలను గురుకులాలకు పంపుతున్నారు, లేకుంటే పాములతో పోరాడేతానికి పంపుతున్నారో తెలియకుండా అవుతుంది అన్నట్టు రాసిండు. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పి సర్కారు ఇజ్జత్ తీసిండు. రేవంత్ రెడ్డి పాలన రేవుతావు లేకుంటున్నది అన్నట్టు మాట్లాడింది. ఇక